సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ రివ్యూ భయ్యా. ఈ రివ్యూ చెప్పే ముందు నేను ఇంకో విషయం అయితే చెప్తాను. ఏంటంటే మన సిద్ధు జొన్నలగడ్డ ఏ మూవీ తీసినా కొద్దిగా డిఫరెంట్ మైండ్తో డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని అతను మూవీ తీస్తాడు, మంచి సక్సెస్ ఇస్తుంది. అదే డీజే టిల్లు మూవీ ఎలా ఉంది, అలాగే టిల్లు స్క్వేర్ మూవీ పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. నేను అనమాట ఆ మూవీస్కి బాగా ఎంటర్టైన్ అయ్యాను. ఆ మూవీ బాగా కలెక్షన్ కూడా వసూలు చేసాయి. ఆ రకంగానే అనుకుని నేను వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి అయితే పోయాను. ట్రైలర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అయితే నేను అనుకున్నది వేరు భయ్యా, ఈ మూవీలో చూపించింది వేరు. ఏంద్రా ఈ రొట్ట అనిపించింది నాకైతే. నేనైతే స్పాయిలర్ ఇవ్వట్లేదు భయ్యా, కాకపోతే నాకు అనిపించింది నేనైతే చెప్పబోతున్నాను. అదే కాకుండా దీంట్లో మన సిద్ధు అన్న అతని క్యారెక్టర్ మాత్రం ఏంది భయ్యా, సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా, ఆల్ ఇన్ ఉన్నా అని నాకైతే అనిపించింది. ఏమనుకున్నా అతనైతే చేసేస్తున్నాడు అన్నీ అనమాట. అదే కాకుండా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆవిడ క్యారెక్టర్ అసలు ఈ మూవీలో ఎందుకు ఉంది, ఆవిడ అసలు ఈ మూవీలో ఎందుకు ఉంది, ఆవిడ అసలు ఎందుకు పెట్టారు అని నాకైతే అనిపించింది. అసలు ఏదేదో అనుకున్నా భయ్యా, నేనే చెప్తున్నా కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ జోనర్లో ఇలాంటి మూవీ తీయాలి. కాకపోతే మరీ ఇంతలా తీయకూడదు, ఆలోచించి ఇలాంటి మూవీస్లో అనమాట అడుగు పెట్టాలి. సాంగ్స్ భయ్యా, ఏంది భయ్యా ఈ సాంగ్స్ ఎందుకు పెట్టారా, మూవీని ఇంకా దరిద్రంగా చేసేలా అయితే ఉన్నాయి సాంగ్స్, మరి అంత వర్స్ట్గా అయితే ఉన్నాయి. కాన్సెప్టే వేరు భయ్యా, కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్టే, కానీ ప్రజెంట్ చేసే విధానం బాగాలేదు, అసలు డైరెక్షన్ కూడా బాగాలేదు, విఎఫ్ఎక్స్ అంత వర్కౌట్ అవ్వలేదు అన్నీ అనమాట. యానిమేటెడ్గా మనకి అర్థం అవుతూనే ఉంటుంది. ఏంది భయ్యా ఈ డైలాగ్ ఇక్కడ వర్కౌట్ అయినట్లేదే, ఈ సీన్ ఇక్కడ బాగాలేదే, ఏంటి ఈ గల్లీలోనే ఎక్కడ పడితే అక్కడ ఏదేదో ప్లేసెస్ చెప్తారు, కానీ ఇక్కడ చిన్న చిన్న గల్లీలో అనమాట షూటింగ్ అయితే చేసి మనకైతే ప్రజెంట్ చేశారు. ఏంది రొట్ట అని నాకైతే అనిపించింది. స్పై జోనల్ మూవీ తీయకూడదు భయ్యా, అలాంటి నాకు అనిపించింది. ఇలాంటి జోనల్లో మన తెలుగు వాళ్ళకి అస్సలు మూవీ సెట్ కావట్లేదు భయ్యా, ఇది మరీ దారుణంగా అనిపించింది. జాక్ అన్న ఎలాంటి స్టోరీ తీశాడు, ఎలాంటి మూవీ, ఇలాంటి కాన్సెప్ట్ని ఇలాంటి స్టోరీని ఎందుకు ఎంచుకున్నాడో అనిపించింది. అతనికి ఉన్న లెవెల్ మొత్తం దిగిపోతుంది అని నాకైతే అనిపించింది భయ్యా. పూర్తిగా లో క్యారెక్టర్, లో మూవీ, లో స్టోరీ పూర్తిగా అనమాట. అన్నీ తెలిసిపోతున్నాయి, అన్నీ తేలిపోతున్నాయి అనమాట. డైలాగులు తేలిపోతున్నాయి, విఎఫ్ఎక్స్ తేలిపోతుంది, స్టోరీ లైన్ తెలిపోతుంది. మనం ముందుగానే ఏదైనా అనుకోవచ్చు, ఇది తర్వాత జరుగుతుందిరా అని మనం ముందే అనుకుంటాం. ఆ రకంగా అయితే ఉంది భయ్యా. నాకైతే ఈ మూవీ అంత ఎక్కించేలా అయితే అనిపించలేదు. ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనే డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.